హాయ్ అండి, ఎంతో టేస్టీకరమైన నాటుకోడి పులుసు చేసుకున్నామా. దీనికి కావలసిన పదార్థాలు: కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్రి, యాలకులు, గసగసాలు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇవి చల్లారాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కొంచెం బరుసుగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మన ఫ్రెష్గా అల్లం పేస్ట్ని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ని తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న చికెన్ దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 4 స్పూన్లంత ఆయిల్ పోసుకొని నూనె కాగాక మనము మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని దాంట్లో మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని నూనె పైకి తేలేదాకా ఇలా ఉంచుకోవాలండి. నూనె పైకి తేలాక ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి. మనం పక్కకు పెట్టుకున్న మసాలా ఉంది కదండి, రుబ్బి పెట్టుకున్నది, ఆ మసాలా కూడా ఇప్పుడే వేసుకోవాలండి. వేసుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన నాటుకోడి పులుసు అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.